అందరికీ నమస్కారం అండి. నేను మీ ముందు ఒక చిన్న పోల్ పెడుతున్నాను. పోల్ మీరు ఆన్సర్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ మీ మొబైల్ మీద మీకు వస్తుంది. అది కొంచెం ఆన్సర్ చేస్తే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం డేటా కలెక్ట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మీ పోల్ లాంచ్ చేస్తాను. ఒకసారి మీ ల్యాప్టాప్ మీద మీ మొబైల్ మీద చూసుకోండి. అది 1.5 minute ఉంటుంది. ఆ పోల్లో 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్లు మీరు స్క్రీన్ మీద సెలెక్ట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. మొదటి క్వశ్చన్, నేను సహజ యోగా ఎందుకు చేయాలనుకుంటున్నాను. దాంట్లో కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అది మీరు సెలెక్ట్ చేసి ఆన్సర్ చేయండి. రెండో క్వశ్చన్, మీరు నిన్న హాజరయ్యారా. దాంట్లో అవును కాదు అని ఉన్నాయి ఆన్సర్లు, అవి ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు నిన్న అటెండ్ అవ్వ ఉంటే ఈ మిగతా రెండు క్వశ్చన్లకి ఆన్సర్ కూడా మీకు తెలుస్తుంది. మూడో క్వశ్చన్ ఏంటంటే, సహజ యోగా ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్నో సంవత్సరం. నాలుగో క్వశ్చన్, మన ఆత్మ ఎక్కడ ఉంది. పోలింగ్ రిజల్ట్స్ మీ స్క్రీన్ మీద ఉంటాయి. మొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కువగా నేను సహజ యోగం ఎందుకు చేయాలనుకుంటున్నాను, దానికి ఆన్సర్ ఎక్కువ మంది నిత్య ఆనందం కోసం అని చెప్పారు. రెండోది, మీరు నిన్న హాజరయ్యారా, 86% మంది అవునన్నారు. ఒక 14% మంది ఈరోజు కొత్తగా అటెండ్ అవుతున్నారు. మూడో క్వశ్చన్, సహజయోగ ఎప్పుడు ప్రారంభమైంది. ఓకే, 70% మంది కరెక్ట్ అని చెప్పారు. 1970. వెరీ గుడ్. నిన్న అవుతే మీరు లెగిసే ఉన్నారు అందరూ. ఓకే, నాలుగో క్వశ్చన్, ఆత్మ ఎక్కడ ఉంది. 57% ఆత్మ ఎడమ హృదయంలోనే ఉంది. మిగతా వాళ్ళకి వేరే చాతులు ఉంది. ఈరోజు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒక్కసారి కొత్త వాళ్ళు ఉండుంటారు కదా, ఒక్కసారి టోన్ సెట్ చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి సత్యాన్వేషకులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి రోజు చాలా మంది అటెండ్ అయ్యారు. ఇవాళ కొద్దిగా కొంతమంది వచ్చారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ రివిజన్ లాగా నిన్న చేసిన స్టెప్స్ కొన్ని మళ్ళీ చేయిస్తారు. ఆత్మ సాక్షాత్కార ప్రక్రియ అనేది మళ్ళీ ఇంకొకసారి చేయిస్తారు. అది పాత వాళ్ళు, నిన్న వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి చేయొచ్చు. ఎందుకంటే మొదటిసారిగా మనం చేసాం కాబట్టి, మొదటి రోజే మనం నిష్ణాతులు అవ్వలేం కాబట్టి, కొంతమందికి అనుభూతి కూడా అంతగా తెలిసి ఉండదు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేసేసి దాని తర్వాత ఏ విధంగా మనం ప్రతి నిత్యము ధ్యానం చేసుకోవాలనే ప్రక్రియను కూడా ఇవాళ మనకి తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధతో కూర్చోండి. ఆత్మ సాక్షాత్కారము యోగము అంటే మన లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైన పరమాత్ముడి ప్రేమ శక్తిని, అది మన యొక్క వెన్నుపూస కింద భాగాన ఉన్నటువంటి శాక్రం బోన్లో ఉంటుంది. ఆ శక్తిని మనం ఈ యొక్క ధ్యానం ద్వారా, సహజయోగం ద్వారా, శ్రీమాతాజీ గారి కృప వలన ఆ శక్తిని జాగృతం చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ శక్తి జాగృతం అవుతుందో, ఆ శక్తి వెన్నుపూస ద్వారా ఊర్ధ్వముఖంగా ఆజ్ఞాచక్రం నుంచి వెళ్ళి సహస్రారంలోకి వెళ్ళి అక్కడి నుంచి సహస్రారాన్ని ఛేదించుకుని పైకి వెళుతుంది. పైకి వెళ్ళి పరమాత్ముడి శక్తితో కలుస్తుంది. కలిసినప్పుడు దాన్ని యోగము అంటారు. ఎప్పుడైతే యోగం ప్రాప్తిస్తుందో, మన ఆత్మ పరమాత్ముడి యొక్క ప్రతిబింబమైన మన ఆత్మ హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశము మన యొక్క నాడీ వ్యవస్థ మీద పడుతుంది. నాడీ వ్యవస్థ మీద పడినప్పుడు, ఎలాగైతే లైట్ వేసుకున్నప్పుడు మనకు వస్తువులన్నీ కనిపిస్తాయో, సూర్యుడు ఉదయించినప్పుడు బయట ప్రపంచం అంతా చక్కగా కనిపిస్తుందో, అదే విధంగా మన లోపల ఉన్నటువంటి, మన జీవితంలో, మన జన్మజన్మల్లో వచ్చేసినటువంటి కర్మ ఫలాల యొక్క మంచి చెడు మన శరీరంలో నిశ్చిప్తమై ఉంటుంది. ప్రతి అణువులోను, ప్రతి నాడిలోను నిశ్చిప్తమై ఉంటుంది. దానివల్లనే మనం ఈ కర్మలనే అనుభవిస్తాం. కర్మలను అనుభవించాలంటారు కదా. సో అందువల్ల మనలో ఏ చెడు ఉంది, ఏ మంచి ఉంది అనేది ఆ వెలుతురు ద్వారా మనకి మనంగా తెలుసుకుని వాటిని ధ్యానం ద్వారా సరి చేసుకునే ఈ సహజ యోగం ద్వారా మనకి. సో ఇవాళ మళ్ళీ సుప్రజ గారు మళ్ళీ నిన్నటి ఆత్మ సాక్షాత్కారం ప్రక్రియ, దాని తర్వాత ప్రతినిత్యము ఏ విధంగా ధ్యానం చేసుకోవాలనే విషయాలు మనకు తెలియజేస్తారు. సో తెలియజేసినప్పుడు మన లోపల శక్తి జాగృతం అవుతుంది. ఆ శక్తితో మనం చక్కగా
ప్రతినిత్యం ధ్యానం చేసుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి ప్రపంచం అంతా కూడా ఇదే ఒకే సమస్యలో బాధపడుతున్నారు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది, మన కరోనా మన మీద వస్తుందా, లేకపోతే ఇంకేదైనా కొత్తగా ఏదైనా వస్తుందా, ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇంకా ఏమైనా వస్తాయా అన్న పరిస్థితుల్లో ఉంది ఇవాళ రోజున. కాబట్టి ఇటువంటి వాటిలోంచి బయటపడాలి అంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కడు కూడా పరమాత్ముడి వైపు చూడాలి. పరమాత్ముడి వైపు చూడాలంటే పరమాత్ముడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. సో మన హృదయంలోకి చూసుకోవాలి. ఫస్ట్ మన హృదయంలో ఆత్మని తెలుసుకుందే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళలేం. ఎందుకంటే కనెక్షన్ అయితేనే మనం మాట్లాడగలం. అరచేతుల్ని పైకి ఫేస్ చేస్తూ తెరిచిపెట్టుకుని కూర్చుని శ్రద్ధగా వినండి. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము మన లోపల ఉన్న కుండలిని శక్తిని ఎలా ఉత్థానం చేసుకోవాలో నేర్చుకున్నాం. ఈ రోజు కూడా ఒకసారి ఆ స్టెప్స్ ని రిపీట్ చేద్దాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతిని మళ్ళీ ఒకసారి మళ్ళీ సేమ్ స్టెప్స్ ఫాలో అవుదాం. నేను చెప్పుకున్నట్టుగా 5 స్టెప్స్ అండి. ఫస్ట్ వచ్చేసి మనం 2 చేతుల్ని హృదయానికి దగ్గరగా ఓపెన్ చేసి పెట్టుకుందాం. కుడి చేతిని ఎడమ భాగాన ఉన్న హృదయం మీద పెట్టి మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. రెండవ స్టెప్, ఎడమ వైపు నుంచే మెడ మీద పెట్టి మెడని కొంచెం తలని కుడి వైపుకు తిప్పి మళ్ళీ ప్రార్థిస్తాం. మూడవ స్టెప్, మన తల నుదుటి మీద పెట్టి తలని కొంచెం కిందకి వంచి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా ప్రార్థిస్తాం. నాలుగో స్టెప్, బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి తలని కొంచెం పైకి తిప్పి పైకి ఇలా ఎత్తి ఇక్కడ కూడా ప్రార్థన చేస్తాం. అండ్ 5వ స్టెప్, అరచేతిని బాగా చాచి మాడు మీద ఉంచి మాడు భాగాన్ని తిప్పుతూ మాడు భాగాన ఉన్న శరీరాన్ని తిప్పుతూ కుడివైపుకు తిప్పాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ ఇక్కడ కూడా మనం భగవంతుని ప్రార్థన చేస్తాం. ఆయన యొక్క శక్తితో మన శక్తిని మనకి ప్రసాదించిన శక్తిని విలీనం చేయమని అడుగుతాం. ఇప్పుడు కళ్ళు మూసుకుని గాఢంగా భగవంతుని ప్రార్థన చేద్దాం. 2 చేతులు హృదయానికి దగ్గరగా ఓపెన్ గా పెట్టుకుని చాలా రిలాక్స్డ్ గా, కొంచెం కూడా బాడీని కానీ మనసును కానీ ఇబ్బంది పెట్టకుండా చాలా చాలా నెమ్మదిగా, కావాలంటే చేతులు మీకు మీ కాళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు అండి, ఒళ్ళో కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుడి చేతిని మన ఎడమ భాగాన ఉన్న హృదయం మీద ఉంచి, అమ్మా నేను ఆత్మను మాత్రమే, ఈ శరీరాన్ని కాదు, ఈ అహంకారాన్ని కానే కాదు. అమ్మా నేను మీ దయ వల్ల ఆత్మను మాత్రమే, ఈ దేహాన్ని, ఈ బుద్ధిని, ఈ అహంకారాన్ని కానే కాదమ్మా. మీ కృప వల్ల నేను ఆత్మను మాత్రమే. కుడి చేతిని మెడ భాగాన ఉంచి తలని కొంచెం కుడి వైపుకు తిప్పి ఇక్కడ నేను నిర్దోషిని అని చెప్తాం. నేను నిర్దోషిని అని చెప్తాం, దోషిని కాను అని చెప్తాం. అమ్మా నేను దోషిని కాదు,
నేను ఏ దోషము చేయలేదు. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. మీ కృప వల్ల నేను ఆత్మను మాత్రమే అయినప్పుడు నేను దోషిని కాను. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. అమ్మా, నేను నిర్దోషిని. అమ్మా, నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. నేను ఏ దోషము చేయలేదు. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా చెప్పాలి. నేను నిర్దోషిని. నేను దోషిని కాదు. నేను నిర్దోషిని. నేను భగవంతుని యొక్క ఆత్మస్వరూపాన్ని. నేను దోషిని కాదు. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. ఇప్పుడు కుడి చేతిని నుదుటి భాగాన్ని ఇలా పెట్టి ఇందాక చూపించుకున్నట్టుగా కళ్ళు మూసుకునే ఉంటామండి. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇప్పుడు 4వ స్టెప్. కుడి చేతిని పుచ్చి భాగాన ఉంచి తలని కొంచెం ఆకాశం వైపు ఎత్తి యథావిధిగా కళ్ళు మూసుకుని, అమ్మా, నేను ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ నా ఆత్మకు విరుద్ధంగా కానీ భగవంతుని పట్ల కానీ తప్పు చేసుంటే నన్ను మన్నించండి. అమ్మా, నేను నా ఆత్మకు విరుద్ధంగా కానీ భగవంతుని ఎడల కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. అమ్మా, నేను నా ఆత్మకు విరుద్ధంగా కానీ భగవంతుని ఎడల కానీ ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే నన్ను మన్నించండి. అమ్మా, నేను నా ఆత్మకు విరుద్ధంగా కానీ భగవంతుని ఎడల కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. ఇప్పుడు 5వ స్టెప్. అరచేతిని బాగా చాచి మాడు భాగాన ఉంచి కుడి వైపుకు తిప్పుతూ తల మీద ఉన్న చర్మాన్ని మాత్రమే తిప్పుతూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గాఢంగా భగవంతుని ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించమని అడుగు. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. అమ్మా, దయచేసి నాకు మీ ప్రేమ శక్తిని, అనుభూతిని ప్రసాదించండి. అమ్మా, నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. భగవంతుని శక్తితో నాలో ఉన్న శక్తిని అనుసంధానం చేయండి. అమ్మా, నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా, నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. ఇప్పుడు కుడి చేతిని కిందకి దించి
ముందుగా ఉంచినట్టుగా 2 చేతులు కిందకి ఉంచుతాం. ఉంచి ఒక్కసారి గమనిద్దాం. మన వెన్నుముకలో కానీ, అరచేతిలో కానీ, మాడు మీద కానీ ఎలాంటి అనుభూతి వస్తుందో గమనిద్దాం. వేడిగా కానీ, చల్లగా కానీ, చేతులు బరువెక్కినట్టుగా కానీ, వెన్నుముకలో కింది భాగం నుంచి పై భాగం వరకు ఏదైనా మూవ్ అవుతున్నట్టుగా కానీ మీకు అనుభూతి వస్తుంది. జాగ్రత్తగా గమనిద్దాం. మీకు చాలా సూక్ష్మంగా వేడి గాలులు కానీ, చల్లగా కానీ, ఎడమ భాగానైనా కుడి భాగానైనా, లేదంటే సూక్ష్మంగా ఇలా పొడిచినట్టుగా కానీ, చేతి వేళ్ళ కొనలు బరువుగా కానీ ఏదో ఒక అనుభూతిని మీరు గమనించి ఉంటారు. దీని అర్థం మీలో ఉన్న భగవంతుని శక్తి, సూక్ష్మంగా నిక్షిప్తమైన శక్తి పరమాత్ముని శక్తితో అనుసంధానమైనట్టు సూచిక అన్నమాట. కృతజ్ఞతలు చెప్పుకుందామండి. ఇప్పుడు నిన్న చాలా డీప్గా మనము ఎడమ భాగం గురించి చాలా చాలా కొద్దిగా మాట్లాడుకున్నాము. ఇప్పుడు అసలు ఎడమ భాగం ఏంటి, మన శరీరంలో ఎక్కడుంటుంది, దీనివల్ల ఇది చాలా ప్రకాశవంతంగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఎడమ భాగము మన కుండలిని శక్తి, ఏదైతే కుండలిని శక్తి ఉందో దాని కింద మూలాధార చక్రం అంటే మనకి ఆధారం, మన ఈ జీవితానికి ఆధారం ఇస్తున్నది ఈ చక్రం అన్నమాట. ఈ చక్రం నుంచి కనెక్ట్ అయ్యి మన మెదడు భాగాన, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని, ఆ చక్రం దగ్గర ఎగ్జాక్ట్ గా ఆజ్ఞా చక్రం దగ్గర క్రాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ చక్రం, ఈ నాడి ఏదైతే ఉందో ఇది మన గతాన్ని సూచిస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్న ఒక సెకండ్ వరకు కూడా ఇందులో అంతా స్టోర్ అయి ఉంటుంది. మన ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుందో ఆ అన్నిటి హిస్టరీ ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది ప్రకాశవంతంగా లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం చాలా డిప్రెస్ అవుతూ ఉంటాం. ఒక రకమైన ఎలా అంటే ఇంక నేనేమి చేయలేనేమో, నేను దానికి అర్హురాల్ని కాదేమో, నేను గుడ్ ఫర్ నథింగ్ అంటాం కదా, అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. తర్వాత ఏది చేద్దామన్నా నేను ఇంతే అవుతుంటాను అనే ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఒకటి లోపల స్టోర్ అయిపోతుంది. ఇది ఎందుకంటే ఈ బిలీఫ్స్ అన్ని ఉండడం వల్ల మనం ముందు అడుగు వేయలేం. అలా అడుగు వేయాలి అంటే ఈ నాడిని మనము కంప్లీట్ గా ఎన్లైటన్ చేసుకోవాలన్నమాట. ఎలా ప్రకాశవంతం చేసుకోవాలో చూద్దామా? మన కుడి చేతిని భూమాత మీద పెట్టి, ఎడమ చేతిని ఇలా మీరు స్క్రీన్ వైపే ఉంచండి. ఉంచి కళ్ళు మూసుకుని ఆ భగవత్ శక్తిని
కోరుకుంటాం. అమ్మా, నా ఎడమ భాగాన ఉన్న అన్ని బాధలు, అహంకారము, ప్రత్యహంకారము, భూతత్వం ద్వారా తీసివేయండి. అమ్మా, నా ఎడమ భాగాన ఉన్న అన్ని బాధలు, అహంకారము, ప్రత్యహంకారము, అనవసరమైన ఆలోచనలు, ఫాల్స్ బిలీఫ్స్ అన్నింటినీ భూతత్వం ద్వారా నా ఎడమ భాగం నుండి తీసివేయండి. అమ్మా, నా ఎడమ భాగాన ఉన్న అన్ని దోషాలు, బాధలు అన్నింటినీ భూతత్వం ద్వారా తీసివేయండి. నాకు భగవంతుని శక్తితో అనుసంధానమై ఉండడానికి గాఢమైన ఇచ్ఛను నా ఎడమ భాగాన నింపండి. దానికి అవసరమైన విద్యను ప్రసాదించండి. మీరు గమనించండి, ఎడమ భాగాన ఉన్న ఇందాక చూపించినట్టుగా మీ వెన్నుముక కింది భాగం నుంచి తల కుడి మెదడు వరకు ఈ నాడి కనెక్ట్ అయ్యిందండి. మీరు ఇలా ప్రార్థించడం వల్ల ఎడమ భాగాన ఉన్న వేడి అంతా భూతత్వం ద్వారా వెళ్ళిపోతున్నట్టుగా మీరు తెలుసుకుంటారు. గమనించండి. మళ్ళీ ఒక్కసారి అడగండి, అమ్మా, నా యొక్క ఎడమ భాగాన ఉన్న అన్ని బాధలు, అనవసరమైన ఆలోచనలు, అహంకారము, ప్రత్యహంకారము, కండిషన్స్ అన్నింటినీ భూతత్వం ద్వారా తీసివేయండి. నా ఎడమ భాగాన్ని భగవంతుని శక్తితో నింపండి. ఇప్పుడు అదేవిధంగా కళ్ళు మూసుకుని కుడి చేతిని మీ ఒళ్ళో పెట్టుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు ఒకసారి నన్ను కావాలంటే చూడొచ్చండి. మీ ఫోటోలో కూడా కనిపిస్తుంది. ఆకాశం వైపు ఇలా పైకి పెట్టి ఒక్కసారి మన చిత్తం అంతా కుడి భాగాన ఉంచి భగవంతుని ప్రార్థిద్దాం. అమ్మా,
నా కుడి భాగాన ఉన్న అధికమైన ఉష్ణం, అనవసరమైన ఆలోచనలు, అన్నింటినీ, కోపాన్ని అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేయండి. అమ్మా, నా యొక్క కుడి భాగాన ఉన్న అన్ని దోషాలు, నా యొక్క కోపము, అనవసరమైన ప్లానింగ్స్, అనవసరమైన ఆలోచనలు అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేయండి. నాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. నా యొక్క కోరిక ఎల్లప్పుడూ భగవంతుని శక్తితో అనుసంధానమై ఉండడమే. కాబట్టి నా కుడి భాగాన ఉన్న అనవసరమైన ఆలోచనలు, అహంకారము, నాలో ఉన్న ఈ కోపము అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేయండి. నన్ను భగవంతుని శక్తి యొక్క ప్రతిరూపంగా మలచండి. నాకు ప్రశాంతతను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు గమనించండి, మీ కుడి చేతిలో నుంచి చాలా వేడి బయటకు వస్తున్నట్టుగా, ఎడమ చేతి నుంచి ఆకాశం లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. మీ వేలి కొనల మీద కూడా ఏదో ఒక వేలి మీద కొంచెం ఇలా కూర్చున్నట్టుగా సూక్ష్మంగా తెలుస్తుంది. చాలా ఈజీ మార్గం అండి. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి బ్లాకేజ్ ఉన్నా మన నాడిలో భగవంతునికి సమర్పించడం చాలా ఈజీ. అమ్మా, నా యొక్క కుడి భాగాన ఉన్న అన్ని బాధలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన కోరికలు అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేసి, మీరు సృష్టించిన, పుట్టించిన నన్ను ఆ భగవంతుని శక్తితో అనుసంధానమై ఉండేలాగా ఆశీర్వదించండి. ఇప్పుడు రెండు చేతులు హృదయానికి దగ్గరగా ఓపెన్ చేసుకొని పెట్టుకుందాం. ఈ స్థితిని చాలా చాలా ఎంజాయ్ చేస్తూ మన మధ్య భాగాన ఉన్న సూక్ష్మ నాడి మీద మన చిత్తాన్ని పెడదాం. మనం నిన్న ఈరోజు మాట్లాడుకున్నట్టుగా
ఈ మధ్య నాడి నుంచి భగవంతుని శక్తి, మనలో నిక్షిప్తమైన భగవంతుని శక్తి మాడు మీదకి చేరుకుంటుందన్నమాట. ఒక్కసారి అనుభూతిని చెందుదాం. గాఢంగా భగవంతుని మనస్ఫూర్తిగా అడుగుదాం, అమ్మా, నాలో నిక్షిప్తమైన నా కుండలిని శక్తి, నా తల్లిని ఉత్థానం చేయండి తల్లి. ఆ భగవంతుని శక్తితో అనుసంధానం చేయండి. మీ చిత్తము బ్రహ్మరంధ్రం మీద ఉంచి గమనించండి. వెన్నుముకలో కింది భాగాన్ని నుంచి మీ మాడు భాగానికి భగవంతుని శక్తి చేరుకుంది. మీ రెండు చేతుల్లో చాలా చల్లగా సూక్ష్మమైన గాలులు ప్రవహిస్తున్నాయి. ఎంత బాగుందండి ఈ స్థితి. మన లోపల ఎలాంటి అలజడి కానీ ఆ టెన్షన్ కానీ లేకుండా ప్రశాంతంగా, జీవితంలో మొదటిసారి మనకి ఇలాంటి స్థితి వచ్చింది అనిపిస్తుంది కదా. ఇదే దీనికి సింబల్ ఇదేనండి. భగవంతుని శక్తితో మనము చాలా చక్కగా ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాం, బాండింగ్ అయిపోయి ఉన్నాం అనేది ఇదే సూచిక అన్నమాట. సో ఇప్పుడు మనము రోజు ఎలా ధ్యానం చేసుకోవాలో ఇంకొకసారి నేను చెప్తాను. తర్వాత కుండలిని శక్తిని మనం చేతులతో ఎలా జాగృతి చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలనేది కూడా చెప్తాను. భగవంతుని శక్తితో ప్రతిరోజు మీరు శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ ఉంటే పెట్టుకోండి, లేదంటే ఇలా ఫోన్లో కానీ మీకున్న ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ చేసుకొని, ఎందుకంటే ఆ తల్లి భగత్ స్వరూపిణి అన్నమాట. మనలో ఉన్న బాధలు అన్ని, మనలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ అన్ని అబ్జర్వ్ చేసే శక్తి ఆవిడకుంది. సో రోజు ఒకసారి నేను ఆత్మను మాత్రమే అని గాఢంగా చెప్పుకుని, మన చుట్టూ ఉన్న అన్నిటినీ ఒక్కసారి మర్చిపోయి, తర్వాత కుడి చేతిని భూమి పైన పెట్టి ఎడమ భాగాన్ని, కుడి చేతిని మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు పెట్టుకుని కుడి భాగాన్ని శుద్ధి చేసుకుని మెడిటేషన్లో, ధ్యానంలో కూర్చుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కుండలిని శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కుండలిని శక్తి వల్ల జరిగే ఉపయోగాలన్నీ చెప్పుకుంటున్నాం. కుండలిని శక్తి ఏం చేస్తుందంటే అనంతమైన శక్తి, అనంతమైన విద్య, అన్నింటికి మించి భగవంతుడు మన లోపలే ఉన్నారు కదా. ఆ శక్తి జాగృతి అవడం వల్ల మనలో ఉన్న చికాకులు, ఆలోచనలు, అనవసరమైన ఒత్తిడి, ఆ టెన్షన్స్ అవన్నిటినీ తీసివేసి, ఎలా తీసివేస్తుంది అంటే ఇది రోజు మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మీ లోపలికి ఎన్లైటన్ అయ్యి, జాగృతి అయ్యి, మన ఎనర్జీ ఛానల్స్ లోని ఎడం భాగాన, కుడి భాగాన అండ్ మధ్యలో 7 చక్రాస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. వాటిల్లో ఉన్న అన్ని బ్లాకేజెస్ ని తీసివేసి ఆ చక్రాస్ యొక్క గుణగణాలని మన లోపల కంప్లీట్ గా నింపేస్తుంది. దానివల్ల మనం చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు అనమాట. సో
ఈ కుండలిని శక్తి నిన్న చెప్పుకున్నట్టుగా మన చేతులు యాంటెనాస్ అని చెప్పుకున్నాం కదా, ఈ చేతులకి అష్టోత్తర సహస్రనామాలు చేసే అంత శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అందుకే ఇది ఇచ్ఛాశక్తి అంటాము, ఇది క్రియాశక్తి అంటాము. కుడి చేతిని క్రియాశక్తి అంటాము, కుడి వైపుని, అండ్ ఎడమ చేతిని ఇచ్ఛాశక్తి అంటాం అన్నమాట. సో మన కుండలిని శక్తి ఏదైతే, నేను ఇంకొంచెం దూరంగా కూర్చుంటాను మీకు కనపడే విధంగా. సో మన కుడి చేతిని కింద భాగాన, మీరు కింద కరెక్ట్ గా కూర్చున్న భాగాన్ని నుంచి పైకి ఇలా లేపుతున్న టైంలోనే ఇట్లా రొటేట్ చేస్తూ, అంటే మీకు కనిపిస్తుందా, లోపల నుంచి బయటికి, ఇట్లా లోపల నుంచి బయటికి ఎగ్జాక్ట్ గా ఇలా రొటేట్ చేస్తూ ఒక్కసారి భగవంతుని శక్తి, పరాశక్తి, పరమాత్మని యొక్క శక్తి ఏదైతే మనల్ని నడిపిస్తున్న శక్తి ఉందో ఆ శక్తితో ఒక్కసారి ఇలా ముడి వేసుకుంటాం. మనలో ఉన్న శక్తిని ఇలా రెండోసారి మళ్ళీ మూడోసారి, మనం కరెక్ట్ గా 3 సార్లు చేస్తామండి. మూడోసారి కూడా ఇలా 3 సార్లు, మూడోసారి 3 సార్లు భగవంతునితో ఇలా ముడి వేసుకుంటాం. గమనించారు కదండి? మళ్ళీ ఒక్కసారి చేద్దామా? మూడోసారి 1 2 3 ఇలా. అర్థమైంది అనుకుంటాను. సో అలా 3 సార్లు అనుకున్న తర్వాత కుడి చేతి మన ఎడమ భాగాన్ని నుంచి కుడి భాగానికి ఇలా ఒకసారి ఒక రెయిన్బో లాగా, ఇంద్రధనుసు ఏ షేప్ లో అయితే ఉంటుందో ఆ షేప్ లో ఒకసారి కుడి భాగానికి రావాలి. మళ్ళీ సేమ్ గా బ్యాక్ కి వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్ గా సేమ్ గా బ్యాక్ గా వెళ్ళాలి. మళ్ళీ అలా 7 సార్లు చేయాలి. ఇట్లా ఇలా కిందికి తీసుకొచ్చి మళ్ళీ కింద నుంచి పైకి రివర్స్ లో బ్యాక్ రావాలి. ఇట్లా మీరేమి లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా. ఇది కవచం అన్నమాట. మీ చక్రాస్ కి, నాడీస్ కి, మీ యొక్క శరీరానికి భగవంతునితో అనుసంధానం చేసి ఆ భగవంతుని శక్తిని మీ చుట్టూ ఒక కవచంగా ఏర్పరచుకుంటున్నారు అనమాట. దీనివల్ల మీకు త్వరగా ఆలోచనలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాయి. మీ లోపల ఒక ఒత్తిడి అనేది రాకుండా ఉంటుంది. బయటికి వెళ్ళినా చాలా ప్రొటెక్షన్ గా ఉంటుంది. అందుకే కవచం అంటే ఏంటండి? కవచం అంటే ప్రొటెక్షన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నిద్ర లేవు కానీ ఒక్కసారి ఇలా కుండల్ని దానం చేసుకుని బంధన్ వేసుకోండి. ఇలా 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 బంధన వేసుకోవడం వల్ల వల్లే మీ ఆలోచనలు చాలా వరకు తగ్గిపోతాయండి. తర్వాత ధ్యానంలో ఇందాక చూపించినట్టుగా ఎడమ నాడిని, కుడి నాడిని క్లీన్ చేసుకొని మనము ధ్యానంలో కూర్చోవడం వల్ల మీకు నెమ్మదిగా కొన్ని రోజులకి మీ లోపల చాలా చేంజ్ చూస్తారు. మీకే ఆశ్చర్యం వచ్చే అంత చేంజ్ మీలో వచ్చేస్తుంది. సో ఫిజికల్ గా, మెంటల్ గా అండ్ ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా స్టార్ట్ అవుతుంది. చిన్నగా ఏదైనా ఫిజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. దాంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయండి, పోను కూడా మనం నేర్చుకుందాము. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దామా? అండి ఇప్పుడు ఒక చిన్న పోల్ ఉంటది, 1 నిమిషం పోల్ ఆన్సర్ చేయండి, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకోవచ్చు. ఓకే. అందరికి మీకు స్క్రీన్ మీద పోల్ వస్తుందండి. ప్లీజ్ మీరు అందరూ మీ స్క్రీన్ మీద 3 క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి. మొదటి క్వశ్చన్,
మీరు ఇప్పుడు చేసిన ప్రక్రియ వలన మీ అరచేతులపై అనుభవం ఏమిటి? నొప్పిగా, దురదగా, తెమ్మరిగా, వేడిగా, చల్లగా, లేకపోతే ఏమీ అనుభవం లేదు. అది మీరు ఆన్సర్ చేయొచ్చు. అక్కడ మీరు క్లిక్ చేయాలి మీ మొబైల్ మీద కానీ మీ ల్యాప్టాప్ లో కానీ. రెండో క్వశ్చన్ ఉంటుంది అలాగే, మీ మానసిక అనుభవం ఏంటి? ఇప్పుడు ఈ ప్రక్రియ చేశారు కదా, ఎడం పక్కన కుడి పక్కన శుద్ధి చేసుకున్నారు కదా, దీని తర్వాత మీ మానసిక అనుభవం ఏంటి? ఆనందంగా ఉంది, లేకపోతే నిద్రపోవాలని ఉంది, మనశ్శాంతిగా ఉంది, అలజడిగా ఉంది, నిర్విచార స్థితి అంటే ఏవి ఆలోచనలు లేని స్థితిలో ఉన్నాను. అది మూడో క్వశ్చన్. చైతన్య తరంగాలు వేడిగా లేక చల్లగా లేక నొప్పిగా లేక తిమ్మరిగా బరువుగా ఏదో రకంగా ఎక్కడ మీకు అనిపిస్తుందా? ఎడం చేతిలో అనిపిస్తుందా, కుడి చేతిలో అనిపిస్తుందా, రెండు చేతుల్లో అనిపిస్తుందా, లేకపోతే తలలో అనిపిస్తుందా, వెన్నెపూసలో అనిపిస్తుందా, కాళ్ళలో అనిపిస్తుందా? ఇది కొంచెం ఆన్సర్. ఇంకా 30 సెకండ్లు ఈ పోల్ ఆన్ ఉంటుందండి. ప్లీజ్ త్వరగా మీరు ఆన్సర్ చేసేస్తే సరిపోతుంది. ఈ పోల్ ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అన్మ్యూట్ చేసుకుని సుప్రజ గారిని లేకపోతే శివశంకర్ గారిని అడగచ్చు. ఐఎమ్ షేరింగ్ ద రిజల్ట్స్ షేర్ చేస్తున్నాను. మీ స్క్రీన్ మీద మీరు చూడండి అందరికి ఎలాగ అనిపించిందో. మొదటి క్వశ్చన్కి ఆన్సర్, మీ అరచేతులపై అనుభవం ఏంటి? 40% చల్లగా అనిపించింది, 27% తిమ్మరిగా అనిపించింది. రెండో క్వశ్చన్, మీ మానసిక అనుభవం ఏంటి? 33% నిర్విచార స్థితిలో ఉన్నారు, అంటే ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నారు. 30% మందికి మనశ్శాంతిగా ఉంది. మూడో క్వశ్చన్, చైతన్య తరంగాలు ఎక్కడ తెలుస్తున్నాయి? అందరికి స్ప్రెడ్ అవుట్. 23% మందికి కుడి చేతులు తెలిసింది, 20% మందికి ఏమీ తెలియలేదు, 20% మందికి వెన్ని పూస మీద తెలిసింది, రెండు చేతుల్లో 20% మందికి తెలిసింది. ఓకే, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అందరికీ వేరే వేరేగా తెలుస్తుంది, కానీ తెలుస్తుంది. ఈ శక్తి జాగృతి అయిన తర్వాత ఒక స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ చేతుల్లో కానీ మీ వెన్నెముకలో కానీ మీ కాళ్ళల్లో కానీ ఆ ప్రవాహం అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. అది ముఖ్యం. ఈ రోజు మీరు ఏం అనుభవించారో అది గుర్తుంచుకోండి, ప్రతిరోజు మీకు తెలుస్తూ ఉంటది. దీనివల్ల అర్థమైంది ఏంటండి, మన లోపల జరుగుతున్న ఇలాంటి చేంజ్ ఏదైతే ఉందో, మనము ఏదైతే ఫీల్ అవుతున్నామో మనకు అర్థమవుతుంది. ఇలాగే మనం అసలు ఎందుకు డిప్రెషన్ లో ఉన్నాము, ఎందుకు మనము అగ్రెషన్ లో ఉన్నాము అని అర్థమయ్యే శక్తి మీలో పోను ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల ఎక్కడ నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ టైంలో నేను మెడిటేషన్ లోకి వెళ్ళాలి, నిర్విచార స్థితిలోకి వెళ్ళిపోయారు అంటే అనవసరమైన ఆలోచనలు, కోపము, ఈ ద్వేషాలు ఇవన్నీ వెళ్ళిపోయి చాలా చక్కగా మనల్ని మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. మన ఆత్మని మనం ఎంజాయ్ చేస్తాం. ఇదే మీకు మీరుగా గురువు అవ్వడం అనమాట. మీకు అర్థమైపోతుంది కదా, మీ చేతుల్లోనే అర్థమైపోతుంది. దీనివల్ల ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇది ఇక్కడ కొంచెం నాకు తక్కువగా వైబ్రేషన్స్ ఉన్నాయి, ఇక్కడ వేడిగా ఉంది, సో కొంచెం మీరు మెడిటేషన్ చేసుకోవాలి. ఇంకా పోని మనం టెక్నిక్స్ మాట్లాడుకుంటాం కాబట్టి ఆ టెక్నిక్స్ ద్వారా కూడా మీరు ఇంకా చాలా బ్యాలెన్స్ ని తీసుకొచ్చుకోవచ్చు అనమాట. మీ లోపల ఉన్న ఈ శక్తిని ఉపయోగించుకోవడం ఇంకా మీకు ముందు తెలుస్తూ ఉంటుంది. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ ని అడగొచ్చు. మేడం హలో, చెప్పండి అండి. యాక్చువల్ గా మరి నిర్విచార స్థితి అంటే ఏంటి? నిర్విచార స్థితి అంటే ఆలోచన లేకుండా ఉండడం అండి. మనము కూర్చున్నా ఎక్కడ ఒక్కొక్కసారి నిద్రపోతున్నా కానీ మనకి చాలా ఆలోచనలు డిస్టర్బెన్స్ వచ్చేసి నిద్రలో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంటాం. నిర్విచార స్థితి అంటే అసలు ఆలోచన లేని స్థితి. కూర్చుని మాట్లాడుతున్నా కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా మనం తెలియకుండా ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి భగవంతుడు ఇచ్చిన ఆ బ్రెయిన్ లో ఉన్న శక్తిని మనం కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోలేము. ఆ యూజ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఏది సాధించలేం. దానివల్ల మనము ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం అనమాట. మన లోపల ఒక రకమైన మన మీదే మనకు ఒక రకమైన ద్వేషం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మెడిటేషన్ చేయడం వల్ల మన లోపల ఉన్న ఆ శక్తులన్నీ ఓపెన్ అయ్యి
మనల్ని నిర్విచార స్థితిలో ఉంచుతాయి. ఏ ఆలోచన లేకుండా అనవసరమైన ఆలోచన, అవసరమయ్యే ఆలోచనకి అప్పటికప్పటికి మీకు ఇది చేయండి అని చెప్పేసి మన బ్రెయిన్ కి మన ఇది ఎంత అంతర్గతంగా జరుగుతున్న మెకానిజం అండి. అంతర్గతంగానే మీకు తెలిసిపోతుంది ఇది మంచిది, ఇది చెడు చేయొద్దు అనేది మన బ్రెయిన్ సెల్స్ కి మన లోపల ఉన్న కుండలిని శక్తి చెప్పేస్తూ ఉంటుంది అనమాట. మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే అండి, జస్ట్ మీ కుడి చేతిని, మనం 3వ స్టెప్ లో చూసుకున్నాం కదా, కుడి చేతిని మీ నుదుటి భాగాన్ని ఇలా పెట్టి అసలు ఎవరి గురించి ఆలోచించకూడదు, ఏ పేరు తీయకూడదు, ఎవరి గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా ఒకసారి అమ్మా నేను మనస్ఫూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నాకు ఇక్కడ ఉన్న ఒత్తిడిని తీసేయండి, దయచేసి నన్ను క్షమించండి. మీరు మనస్ఫూర్తిగా చేయాలండి. కుండలిని శక్తి ఎలా అంటే, మిమ్మల్ని మీరు ఎలా స్కాన్ చేసుకుంటున్నారో కుండలిని శక్తికి మీ యొక్క లోపల బయట ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నది నిజమా లేదా అనేది కుండలిని శక్తికి తెలుస్తుంది. మీరు కుండలిని శక్తిని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే, అమ్మా నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి లోపల ఇంకెవరి గురించి అయినా పెట్టుకుని వీడిని తప్ప వీళ్ళందరినీ క్షమిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ బరువు మీకు తగ్గదు. అర్థమవుతుందా? సో చాలా మనస్ఫూర్తిగా మీరు ఆ మాట చెప్తున్నారు అంటే లోపల నుంచి మనస్ఫూర్తిగా అయితేనే చెప్పండి. లేదు అంటే మీరు క్షమించలేరు అంటే మీరు ఆ బరువుని తగ్గించుకోలేరండి. మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటండి, ప్రశాంతత కావాలి. భగవంతుని శక్తితో మనం కూడా ఆల్వేస్ కలిసి ఉండడం కావాలి, అంతే కదా. మీరు లోపల పెట్టుకోవడం వల్ల ఆలోచనలు పక్కన అందరూ బానే ఉంటారు, మీరు అనవసరంగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, మీ లోపల ఒక రకమైన అలజడి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇలా అన్నారు, నేను ఇలా అనాలి, అవసరమే లేదండి, దాని అంతటికీ టైం వేస్ట్. దానికన్నా భగవంతుని శక్తితో కలిసి ఉండడం వల్ల మనకి ఇంకా చాలా జ్ఞానం మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. కాస్మిక్ ఎనర్జీ అంటాం, చుట్టూ మనల్ని పంచభూతాలు మనల్ని కాపాడుతున్నాయి కదా. మనము ఈ పంచభూతాలు మనల్ని కాపాడుతున్నాము, మనం చాలా వాటిని గ్రాంటెడ్ గా తీసేసుకొని యూజ్ చేసేసుకుంటున్నాము. కానీ ఎందుకు పుట్టాము, ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము ఏం ఆలోచించము. ఆహారం తీసుకుంటాము 24 hours కి బయటకు వెళ్ళిపోతుంది, నీళ్లు తీసుకుంటాము 2-3 hours కి బయటకు వెళ్ళిపోతుంది. బేబీ కడుపులో గర్భంలో పెరుగుతుంది 9 months కి. ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డిసైడ్ చేశారు ఇదే టైంకి ఇది బయటకు రావాలి అని? భగవంతుడి శక్తే కదా. మొలక వచ్చేస్తుంది, భూమిలో వేయగానే మొలకొచ్చేస్తుంది. ఎవరు డిజైన్ చేశారు ఇవంతా? అలాగే మన లోపల ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనేది భగవంతుడు డిజైన్ చేసి పెట్టున్నాడు అనమాట. మనం దానికి విరుద్ధంగా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం. అంటే కొంతవరకు ఏదో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకు అవసరమైనప్పుడు వెళ్తాం గుడికి, 4 కొబ్బరికాయలు కొడతాం, కోరుకుంటాం, వచ్చేస్తాం. శాంతంగా ఉంది మ్యామ్, అది మాత్రం చెప్పగలను. అంటే మీరు ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నాలో ఉన్న ఈ బరువును తీసేయండి, నా తల్లో ఉన్న బరువును తీసేసి కుండలిని శక్తిని ఉద్ధానం చేయండి. అప్పుడు మీ బ్రెయిన్ సెల్స్ అన్ని కంప్లీట్ గా ఓపెన్ అయ్యి భగవంతుడి శక్తితోటి అనుసంధానం అయిపోతారనమాట. థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మనం జనరల్ గా అంటే మనం చదువుకున్న దానిలలో ఈ కుండలిని శక్తి మనం జాగృతం చేసినప్పుడు ఒక చక్రం పైన వచ్చినప్పుడు మనకు ఒక ఇది కలుగుతుంది అని చెప్తున్నారు కదండి. అవునండి. మనం ఈ బుక్స్ లో చదివిన దాని ప్రకారం గురువు ఎదురుగా ఉంటే తప్ప చేయకూడదు అనే ఇది చాలా బుక్స్ లో మనం చూసాము చదివిన దానిలో. ఇప్పుడు దీని ద్వారా మనము ఇప్పుడు మీ ఆప్షన్స్ లోనే మనం చేస్తున్నాం కదండి. మామూలుగా ఈ మధ్య ఒక 1 week నుంచి ఇది చూసి ఫాలో అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. లేకుంటే డైలీ నేను మామూలు సుషుమ్న క్రియా యోగా చేస్తానండి, మామూలు 4 o'clock. అందుకని ఇది చూద్దామని ఒక 21 days అది మానేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇది నేను చూసినప్పటి నుంచి. ఓకే, చెప్పండి. ఆయన అడిగింది చాలా జెన్యున్ క్వశ్చన్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి సందేహం ఇది. ఎందుకంటే అనాదిగా పూర్వకాలంలో ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే ఒక గురువు దగ్గర కూర్చుని వాళ్ళ చక్రాలన్నీ శుద్ధి చేసుకుంటూ, గురువు యొక్క సలహా ద్వారా చక్రాలన్నీ శుద్ధి చేసుకుంటూ పరిపూర్ణంగా పరివర్తన చెందిన తర్వాత అందులోనే భాగంగా మనకి హఠయోగం కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ఇవన్నీ కానీ పార్ట్స్. పతాంజలి యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని చెప్పేసి 8 అంగాలతో కూడినటువంటి యోగ మార్గాన్ని పతాంజలి యోగి మనకి ఇచ్చారు. సో అప్పటి నుంచి ఆ విధంగానే
ఫాలో చేస్తూ వచ్చారు. ఈ ఆసనాలు ఎందుకంటే మన యొక్క చక్రాలను శుద్ధి చేసుకోవడానికి, ప్రాణాయామం ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి, ఇలాగా ఎన్నో ప్రక్రియలు చేస్తూ చివరిగా ధ్యానము, దాని తర్వాత ధారణ, దాని తర్వాత సమాధి స్థితి అనేది ఈ పూర్వకాలంలో ఉండేది. కానీ ఇవాళ మారిన ఈ కాలంలో, పూర్వకాలం వేరు, పూర్వకాలం ప్రతి వాడికి టైం ఉండేది. అందరూ ఇన్ని కంపెనీలు, ఇంత అలజడి, ఇంత గొడవ లేదు. ఇవాళ రోజున అంతా కూడా కలుషితమైంది, మనసు కలుషితమైంది, వాతావరణం కలుషితమైంది, అంతా ప్రపంచం అంతా కూడా కలుషితంగా ఉంది. సో ఈనాటి పరిస్థితులకి అనుగుణంగా చేసుకునే యోగ మార్గాన్ని శ్రీ మాతాజీ గారు ఈ యొక్క సృష్టి పరిణామ క్రమంలో ఆవిడ వచ్చి భూమి మీదకి వచ్చి, పరమాత్ముడే ఆవిడని పంపించడం ద్వారా భూమి మీదకి వచ్చి 1970లో ఈ నూతన యోగాన్ని స్టార్ట్ చేశారు. అది ఎలా స్టార్ట్ చేశారంటే, ఆవిడ యొక్క సహస్రార చక్రం ని ఆవిడ ఓపెన్ చేసి, తద్వారా మానవాళి అందరూ కూడా సహస్రార చక్రాన్ని దాటి స్వయంగా వెళ్ళడానికి ఆస్కారం చేశారు. ఎప్పుడైతే మనం గేటు తెరుస్తామో అందరూ వెళ్ళిపోవచ్చు. గేటు మూసుంటే కొంతమంది దాని మీద ఎక్కి దాటి పైకి వెళ్ళొచ్చు. అదే పూర్వకాలంలో ఆ విధంగా వెళ్ళేవారు. వాళ్ళ కృషి వలన ఆ గేటుని అధిగమించి, ఆ ఎత్తుని అధిగమించి పైకి వెళ్ళగలిగేవారు అతి కొద్ది మంది. కానీ ఈనాడు ప్రతి ఒక్కడూ వెళ్ళడానికి కోసమని శ్రీ మాతాజీ గారు ఆ తలుపుల్ని తెరిచారు. తెరచడం వలన ఏమైందంటే, కోరుకున్న ప్రతి ఒక్కడు కూడా పరమాత్ముడితో అనుసంధానమయ్యే ఒక ఆస్కారాన్ని మనకి ప్రసాదించారు ఆవిడికి ఉన్న శక్తితో. సో దానికి ఏం చేశారంటే, ఆవిడి శక్తితో మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేశారు. మనం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, మనం మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, లేకపోతే ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. ఎన్ని చేసినా కూడా ఏ రోజైతే మీరు శ్రీ మాతాజీ గారు కానీ, లేకపోతే ఆవిడ దగ్గర నుంచి ఈ యొక్క విద్యను నేర్చుకున్న వారి దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే 2 చేతులు తెరిచి, నాకు ఈ విద్య కావాలి, పరమాత్ముడితో నేను అనుసంధానం అవ్వాలన్న ఒక చిన్న కోరిక మీ హృదయంలో కలిగితే చాలు. ఇవాళ రోజున మీరు ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంతకుముందు తెలుసుకున్నది నాకు ఇంకా సంతృప్తి ఇవ్వలేదు, పరమాత్ముడితో అనుసంధానం ఏంటి ఇంకా ఆనందమే, ఎక్కడో ఏదో లోపం ఉంది అనే ఒక డౌట్ ఉండడం వల్లనే మీరు ఈ యోగాన్ని కొత్తగా నేర్చుకోవడానికి వచ్చారు. అంటే ఏంటి, మీలో ఆ కోరిక ఉంది. ఆ కోరిక ఉంది కాబట్టి అటువంటి కోరిక ఉన్న ప్రతి ఒక్కళ్ళ యొక్క శక్తిని ఆవిడ జాగృతం చేసి పరమాత్ముడితో అనుసంధానం చేయడం వలన ఆ పరమాత్ముడి యొక్క ప్రకాశము మన యొక్క మధ్య నాడీ వ్యవస్థ మీద పడి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ వెలుతురు అయితే ఎప్పుడైతే వస్తుందో మనలో ఉండే ఆ చుట్టుపక్కల ఉండే వస్తువులన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అదే విధంగా మన లోపల ఉన్న మంచి చెడు మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడు ఆ చెడు పోవాలి అన్న కోరికని మటుకు మనం సృష్టించుకుంటే చాలు. ఆ చెడుని తొలగించేది ఎవరు అంటే, లోపల ఉన్న తల్లి శక్తి, పరమాత్ముడి యొక్క ప్రేమ శక్తి. దాన్నే ఆదిశక్తి అంటారు, గౌరీమాత అంటారు, కుండలిని మాత అంటారు. ఆ శక్తిని జాగృతం చేశారు. ఎలాగైతే తల్లి చంటి పిల్లవాడు పొద్దున్నే లేచి ఉచ్చపోసేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు, అన్ని చేస్తాడు, అన్ని చేయగానే ఏం చేస్తుంది, ప్రేమగా వచ్చి వాడిని శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఏదో అసహ్యం చేశాడని అసహించుకుంటుందా? అసహించుకోదు. అదే విధంగా మనం ఇంతకుముందు ఏ విధంగా మనం జీవించినా, మంచిగా జీవించవచ్చు, చెడుగా జీవించవచ్చు, మనలో ఎంతో మలినాలు ఉండొచ్చు, అయినా కూడా లోపల ఉన్నటువంటి ఆ ఆదిశక్తి యొక్క శక్తి, మన తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో, ఆవిడ డివైన్ మదర్, సృష్టికే తల్లి. ఆ తల్లి కూడా మన శరీరంలో ఉండే ప్రతి అణువుని కూడా శుద్ధం చేసి మనని ఆ యోగ స్థితికి తీసుకెళ్తుంది. సో ఆ మెకానిజం అని శ్రీ మాతాజీ గారు మనకి యాక్టివేట్ చేశారు. ఇన్నాళ్ళు ఆ శక్తి జాగృతం అయ్యేది కాదు, అది చివరికి జాగృతం అయ్యేది. కానీ ఈ సహజయోగంలో మొదటిగానే ఆ శక్తిని ఆవిడ శక్తితో జాగృతం చేసి మనకు ఒక బహుమతిగా ఇచ్చారు. మానవాళికి పరమాత్ముడు ప్రసాదించినటువంటి బహుమతి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కల్కి అవతారం ఆరంభమయ్యే సమయం జడ్జిమెంట్ టైం అని క్రిస్టియానిటీలు చెప్తారు. అది ఆరంభం అయిపోయింది ఆల్రెడీ. ఈ ఆరంభంలో ఏం జరుగుతుందంటే, చెడునంతా కూడా శిక్షించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు కదా, అది జరగడం ఆరంభం అయిపోయింది. సో ఇటువంటి సమయంలో మరి అందరూ కూడా సరైన మార్గంలో నడవడానికి, కొంతమంది తెలియక అటు ఇటు వెళ్ళి ఉంటారు, సత్యాన్వేషకులు ఎంతమంది ఉంటారు, కానీ ఎవరో ఏదో చెప్పడం వల్ల అటు ఇటు వెళ్ళి తప్పుదారిలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సరైన దారిలోకి తీసుకురావడం కోసం శ్రీ మాతాజీ గారు ఈ కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో, ఎన్నో సృష్టి ఆరంభమైనప్పటి నుంచి రెగ్యులర్ గా మార్పులు వస్తూనే ఉన్నాయి, ఎంతో మంది అవతార పురుషులు వస్తూనే ఉన్నారు. సో అదే విధంగా ఈనాడు శ్రీ మాతాజీ గారు వచ్చి
మనకి శక్తిని జాగృతం చేసి మనకి ఈ సహాయాన్ని చేశారు. ఈ సహాయాన్ని మనం అందిపుచ్చుకుని మనం పరమాత్ముడితో స్వయంగా కనెక్ట్ అయ్యి ఆ పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చే ఆ కాంతిని మన యొక్క ఆత్మ జ్యోతిని ప్రకాశవంతం చేసుకుంటే మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు, సమతుల్యంలోకి తెచ్చుకోవచ్చు, బ్యాలెన్స్ లోకి తెచ్చుకోవచ్చు. పాస్ట్ కి ఫ్యూచర్ కి సంబంధించిన ఆలోచనలు వదిలేసి వర్తమానంలో ధ్యానంలో ప్రశాంతంగా స్థిరపడడానికి కోసమని ఈ యోగం ఇచ్చారు. ఏది చేసినా కూడా మనకు తెలుస్తుంది. భోజనం చేయగానే ఈ భోజనం ఆహారం బాగుందా, ఈ హోటల్లో టిఫిన్ బాగుందా లేదా అనేది ఆ రుచిని బట్టి తెలుస్తుంది. లేకపోతే తిన్న తర్వాత ఏదైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఇక్కడ బాగలేదురా అని తెలుసుకుంటాం మనం. అదే విధంగా ఇప్పుడు ఈ ధ్యానం చేసినప్పుడు మీకు ఏం లాభం వస్తుంది, నిజంగా కనెక్ట్ అవుతున్నారా లేదా, మీలో ఉండే సమస్యలు తెలుస్తున్నాయా లేదా. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు చల్లగా ఉంది, వేడిగా ఉంది, నొప్పిగా ఉంది. ఎలా చెప్తున్నారు? ఏదో ఊహాగానం కాదు, అది జరుగుతోంది, మన శరీరంలో ఆ అనుభూతి వస్తుంది. అదే విధంగా ప్రతి నిత్యము ధ్యానం చేసుకోవడం ద్వారా దినదినాభివృద్ధి పొందుతారు. పొంది ఒక వృక్షం ఎలాగైతే మొలకెత్తిన సమయం నుంచి ఒక 6 నెలల సంవత్సరం లోపల ఒక చెట్టుగా మారుతుందో, అదే విధంగా మనం అతి స్వల్ప కాలంలో, పూర్వకాలంలో ఒక జన్మ 2-3 జన్మలు కష్టపడాల్సి వచ్చేది, కానీ ఇవాళ రోజున అవసరం లేదు. 2-3 నెలల కాలంలోనే పరిపూర్ణ పరివర్తన, మార్పు. మీరు పరమాత్ముడితో అనుసంధానం అయ్యారు, మీ ఆత్మ ప్రకాశవంతమైంది, మీ ఎడమ పార్శ్యాన్ని కుడి పార్శ్యాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారు, మీ చక్రాలను మీరు మీ యొక్క ఫింగర్ టిప్స్ తో తెలుసుకుంటారు. ఒక్కొక్క చక్రము ఒక్కొక్క ఫింగర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అవన్నీ కూడా రేపు ఎల్లుండి కార్యక్రమాల్లో చెప్తారు. సో అవన్నీ కూడా మీ స్వయంగా ప్రతిదీ కూడా సహజయోగంలో ఏది ఎవరో చెప్పారని నమ్మడం కాదు, మన స్వయం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వచ్చి అనుభూతితో మనం ముందు అడుగు వేస్తూ ఉంటాం. ఎలాగైతే మనం నడుస్తున్నప్పుడు కాలు కింద పెట్టినప్పుడు కాలు నేల మీద ఊనిందా లేదా చూసుకుంటాం, చూసే రెండో కాలు ఎత్తుతాం. అదే విధంగా ఇక్కడ ప్రతిదీ కూడా అనుభూతితోనే వెళ్తాం, కానీ ఎవరో ఏదో చెప్పారు అని వాళ్ళని నమ్ముతున్నాను కాకుండా మన స్వయం అనుభూతి, ఆ స్వయం అనుభూతి పొందడానికి శ్రీమాతాజీ గారు మనకి ఈ యొక్క ఆ శక్తిని జాగృతం చేసి ఆ అవేర్నెస్ ని మనకి క్రియేట్ చేసి ఇచ్చారు. సో దానివల్ల ఆ విధంగా మనం ప్రతినిత్యం ధ్యానం చేసుకుని మనం డెవలప్ చేసుకుందాం అండి. మీరు కొన్ని రోజులు చేయండి, మీకే అర్థం అవుతుంది. ఎవ్వరు ఏది చెప్పక్కర్లేదు, ఎవ్వరు ఏది మీకు మీరు స్వయం గురువు అవుతారు. మీ ఆత్మే మీకు గురువు అయ్యి మీ ఆత్మ చెప్తూ ఉంటుంది. ఆత్మ ప్రకాశం పెరుగుతోంది కదా, మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతోంది కదా. పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అరే బాబు ఈ మూలాధారంలో ప్రాబ్లం ఉంది, స్వాధిష్టానంలో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకో చక్రంలో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎడమ పార్శ్యంలో ప్రాబ్లం ఉంది, కుడి పార్శ్యంలో ప్రాబ్లం ఉంది అనేది ఈ చల్లదనం, వేడిదనం, నొప్పి వీటి ద్వారా మనకి తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు వాటిని ధ్యానంలో ఇంకొక 2-3 నిమిషాలు కూర్చుని ఆ ఎడమ పార్శ్యాన్ని కానీ కుడి పార్శ్యాన్ని కానీ మనం శుద్ధి చేసుకోవచ్చు. ఆ చక్రాలను కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. అన్నీ కూడా అనుభూతి పరంగా తెలుసుకుంటాం. ఏ విధమైన కంగారు లేకుండా ప్రశాంతంగా కూర్చుని అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి. సో ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది అందరికీ కూడా పనికొస్తుంది. ఎందుకంటే కొంతమంది అడగకుండా కూర్చుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్తారు, రై చేసామంటే చాలా డేంజర్, ఆయన ఎవరో చెప్పారు, ఏదో అయిపోతుందని. చాలా మందికి అది ఉంటుంది. అందుకని ఆ సమయంలో అది కరెక్టే, అప్పుడు చెప్పింది అది కరెక్టే. ఎందుకంటే సరైన వాళ్ళు చెప్పించే వాళ్ళు లేనప్పుడు ఈవెన్ హఠయోగం చేసినా కూడా సరైన గురువుతో చేయాలి. ఇప్పుడు మనకి సరైన గురువు ఎవరు? సాక్షాత్ పరమాత్ముడి యొక్క ప్రేమ శక్తే మన గురువుగా వచ్చి మనకి ఈ విద్యను నేర్పించి ఆ పరమాత్ముడినే మళ్ళీ మనకి హృదయంలో గురువుగా తయారు చేసి మనకి ఇచ్చారు. చూడండి ఈ మార్పు. అవునండి. పూర్వం ఏం చెప్పారంటే, కలియుగంలో మానవుడు ఒక్కసారి తలుచుకుంటే పరమాత్ముడు మీకు దర్శనమిస్తాడు. కృతయుగంలో అయితే ఎన్నో యాగయజ్ఞాలు చేయాలి, అప్పటికి కూడా ఆయన వస్తాడో లేదో తెలీదు. కానీ కలియుగంలో మనస్ఫూర్తిగా ఒక్కసారి పిలిస్తే వస్తారు. ఆ సమయం ఆసన్నమైంది. అందుకే మనకి ఈ సహయోగం వచ్చింది, అందుకే ఈ అవేర్నెస్ వచ్చింది. మనం చక్కగా దాన్ని అభ్యసించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎవరో ఏదో చెప్పారు, ఏదో నోటి మాటలతో ఏది ప్రయోజనం లేదండి. అలాగట ఇలాగట అంటే లాభం లేదు. అది అవునా కాదా అన్నది మనకి తెలియాలి, అనుభవించి తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి? స్వీట్ ఎలా తెలుస్తుంది? నాలుగు మీద వేసుకున్నప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రీడ్ చేసి ఇది స్వీటు, లేకపోతే ఇది కారము, ఇది విషము, చేదుగా ఉందని చెప్తుంది కదా. అదే విధంగా మనం సరిగా ఉన్నామా లేదా అన్నది ఎవరు చెప్పాలి? మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్పాలి. మన లివర్ లో ప్రాబ్లం ఉందా లేదా అని ఎవరు చెప్తారు? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్తుంది. ఇప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేస్తున్నాడు అంటే ఎలా చేస్తున్నాడు? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఆ అలజడిని
ఎలక్ట్రానిక్ గా దాన్ని క్యాచ్ చేసి దాని రీడింగ్ గా వస్తుంది. అవును. అదే రీడింగ్ ఇప్పుడు మనకి చేతుల్లో వచ్చేస్తుంది మిషన్ లేకుండా. అవును. మన హార్ట్ లో ప్రాబ్లం ఉంటే మన యొక్క లిటిల్ ఫింగర్ లో తెలుస్తుందండి. చిన్న లిటిల్ ఫింగర్ ఉంది కదా, అవునవును. ఎడమ అవును. లిటిల్ ఫింగర్, అవును. దాంట్లో తెలుస్తుంది. అదే లివర్ లో ప్రాబ్లం ఉంటే మన కుడి థంబ్ ఫింగర్ లో కనిపిస్తుంది, తెలుస్తుంది. ఆహా. సో ఈ విధంగా మనకి మనమే రీడ్ చేసుకోవచ్చు, మనకి మనమే స్కాన్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇంత చక్కటి యోగాన్ని శ్రీ మాతాజీ గారు మనకి ప్రసాదించారు. ఆవిడకి హృదయంలో మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి హృదయంలో ఆవిడకి మోకరిల్లి నమస్కారం చేద్దాం. జై శ్రీ మాతాజీ అని చెప్పి ఆవిడకి 2 చేతులు ఎత్తి మొక్కి ఈ యొక్క సహయోగాన్ని 2-3 నెలలు చక్కగా చేసుకోండి. ఏ విధమైన డౌట్స్ ఉండవు. అన్ని డౌట్స్ మీకుగా క్లియర్ అవుతాయి. ఎవరిని అడగవలసిన అవసరం లేదు. అందరికీ నమస్కారం. జై శ్రీ మాతాజీ.